వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఏటి చేప అండి. ఇది గడ్డి చేప ఇది అంటున్నారు. అలాంటిది ఇది ఒక పెద్ద చేప అనమాట. కేజీన్నర ఎంత ఉంటుంది ఇది. ఈ చేప పులుసు పెట్టుకుందాం. ముక్కలన్నీ కోస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. చూసారు కదా, కారం వేసుకున్నానండి, అలాగే పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇదంతా ఫ్రై చేసేసుకున్నాను. మసాలా అంతా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, మనకి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు అంటకుండా ఉంటుందండి. ఇలాగ బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేయండి అన్నమాట. ఇప్పుడు ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట. అలాగా చూసారు కదా, మనకి బుర్ర కూడా మనకి ఇందులో ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ముందు వీటికన్నీ పట్టాక అప్పటికి చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ముక్కలన్నీ బాగా ఫ్రై చేసేసుకుంటాం అన్నమాట. ఒక్కొక్క ముక్క మెల్లలాగా తిరగేసేసుకోవాలి. అలాగని ఇలాగా ముక్కలన్నీ తిరగేసుకుంటే ఏది విరిగిపోకుండా ఉంటాయండి. ఏమవ్వదు, ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా. ముక్కలన్నీ ఇలా తిరగేసిస్తున్నాం కదా, అలాగా 5 నిమిషాల్లో ఫ్రై అవుతాయి ఆయిల్. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకున్నాం ఇందులో. ఇగోండి, చింతపండు రసం వేసుకున్నాను అనమాట చేపలకి. చూసారు కదా, మనకి చేప ముక్కలు మనకి ఏమి విడిపోకుండా ఉంటాయండి. చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతే ఏమవ్వవు. లేదు ముందే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకున్నా సరే బాగా ఉంటాయి. ఇందులో మామిడికాయ ముక్క వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, చేపల పులుసు మరుగుతుంది. ఇప్పుడు ఇవి కొంచెం రెడ్గా వచ్చినా పర్వాలేదండి, బాగుంటాయి. ఈ ముక్కలు వేసేసుకుందాం. పచ్చిగా ఉంటే ముందుగా వేసుకోవాలి. ఇవి ఇప్పుడు వేసేసుకుంటే బాగుంటుంది అనమాట, ఎందుకంటే బేగి మగ్గిపోతాయి అన్నమాట. మామిడికాయ ముక్కలు వేసుకొని చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఎక్కువ వేసేసుకుంటుంది, బాగుంటుంది. చింతపండు తగ్గించేసుకొని ఇది వేసుకుంటే బాగుంటుంది, సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఇందులో పచ్చి కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకుందాం. ఇందులో పచ్చి కరివేపాకు వేసుకుందామండి. చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని వేసుకుంటే వాసన మంచి బాగుంటుంది అనమాట. చూసారు కదా, మంచి వాసన గుమ్మగుమ్మలాడుతుంది. చూసారు కదా, మామిడికాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. చేపలు వండి చక్కగా ఉడికాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు కూడా చూడండి. చూసారు కదా, ఇలాగా మామిడికాయ ముక్కలు దొరికినప్పుడు వేసేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. గుమగుమలాడే చేపల పులుసు. గడ్డి చేప అంట ఇది, గడ్డలో దొరికిన గడ్డి చేప అంట ఇది. చెరువులో ఉంది కాదండి, ఇది బొంత మాదిరిలోనే ఉన్నదన్నమాట. చిన్న బొర్రతోటి ఉంటుంది అన్నమాట. కాసేపు ఆపేసుకుందామండి. చేపల పులుసు అంతా ఇమ్ముకుంటుంది, ఎక్కువసేపు మరిగినా బాగోదన్నమాట.
స్టవ్ ఆఫ్ చేసి వస్తున్నానండి. ఇలాగ ఒక్క 10 నిమిషాలు ఇలాగ నింపుకుంటుంది చక్కగా పులుసు అంతాను. అంతేనండి. చేపలు మనం అంటే ముక్కలు కోసుకొని చేయడం కడగడం కొంచెం లేట్ అవుతుంది, కానీ వండుకోవడం చాలా ఈజీ అండి. చక్కగాను శ్రమ పడకుండా కొంచెం ఓపిక మీద వండుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది. చేపలు ఎక్కువ తినాలండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట. చేపల్లో ఆయిల్ అనేది ఉంటుందన్నమాట, అది మన కంటి చూపుకి చాలా మంచిదన్నమాట. చేపలు చాలా ఆరోగ్యం అండి, చికెన్ మటన్ కన్నా అంటారు ఆరోగ్యం ఎక్కువ అనమాట. ఎక్కువగా తరచు చేపలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టండి, ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారనమాట. చేప బుర్ర అంటారండి, బుర్ర తినాలండి. బుర్ర చేప దీనిలోన ఆయిల్ అని ఉంటుందన్నమాట మెదడులో. దానికి అలాగే ఉంటుంది, మనకి అలాగే బ్రెయిన్లో ఇది ఉంటుందో వాటికి కూడా అలాగే ఉంటుంది. చేప బుర్ర తినాలన్నమాట, పిల్లలు కూడా తిని పెంచండి. అందులో ఆయిల్ ఉంటుంది అనమాట, చేప ఆయిల్ అనేసి ఉంటుంది మెదడులో. అది మన కంటి చూపుకి బాగుంటుంది అనమాట, తినాలి. అది తింటే మంచిదన్నమాట, పడేయకుండా తింటే. పూర్వం రోజుల్లో ఎన్ని చేపల బొర్రలు వస్తే అన్ని చేపల బొర్రలు అలాగ మనిషి ఒకటి తినేటట్టు తినేవారు. ఇప్పుడు ఎవరైనా తినవండి, తీసి మొత్తం అంతా మన చేప అంతా వలసి వస్తుంది. ఆ బొర్ర కూడా తినడానికి కూడా ఎవరు పడేస్తుంటారు అనమాట. వీళ్ళ వాళ్ళు ఇష్టమైన వాళ్ళు తినొచ్చు, మంచిదేని ఏం కాదు, టేస్ట్గానే ఉంటుంది. తోకని అది బాగోలేదంటారు. చేప అంతా ఉంటే కదా, బుర్ర తోక ఉంటే కదా మధ్యలో ఉండవలసింది. టేస్ట్ అవే అనుకోకూడదు, ఇవి కూడా దాంతో సంబంధించినవి తినాలి. ఓకేనా? కొంచెం నెమ్మదిగా అవనేయండి, అప్పుడు మళ్ళీ తెద్దాం. చూసారు కదా, మనకి చేపల పులుసు అంతా ఒక్క దగ్గరికి ఇమ్ముకుందనమాట. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరందరూ చూస్తే కదా నాకు కూడా కొన్ని లైకులు మీరు చేస్తే నాకు ఇంకా లైకులు పెరుగుతాయి అన్నమాట. అందరూ చూడండి. ఇంకొకసారి ఇంకొక వీడియోతో మనం కలుసుకుందామా. చేపల పులుసు సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. మామిడికాయ ముక్కలతోటి చేపల కన్నా మామిడికాయ ముక్కలే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉన్నదన్నమాట. చూసారు కదా, వేడి అన్నంతో చేపల కూర వేసుకొని తినండి. ఈరోజు తినేకంటే మరుసటి రోజు తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. నైట్కి కానీ మరుసటి రోజుకి తింటే ముక్క చక్కగా పుల్ల పెడుతుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా ఎదిరిపోతుంది. చూసారు కదా, చేపల పులుసు మామిడికాయ ముక్కలు బాగా చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. చూసారా, చక్కగా సవడ ముక్కల్లాగా ఉన్నాయండి, చక్కగా. సరే, ఓకే, బాయ్. పులుసు ఎవరికి కావాలంటే చెప్పండి, పంపిస్తాం. సరే, ఓకే, బాయ్.